హలో వివర్స్, చూస్తున్నారు కదండి, మెంతి కూర, టమాటా, పచ్చిమిర్చి, కందిపప్పు అండి. ఇప్పుడు మనం మెంతి కూర పప్పు తయారు చేయబోతున్నాం అండి. ఎన్నో వీడియోస్ చూసి ఉండవచ్చు, ఎన్నో ఛానల్స్ ద్వారా. మా వ్యూవర్స్ కోసం మేము ఈ చిన్ని వీడియోని ప్రజెంట్ చేస్తున్నాం అండి. తప్పకుండా చూడండి. మెంతి కూర, టమాటా, పచ్చిమిర్చి అండి. కందిపప్పు ఒక 2 కప్పులు కందిపప్పు నానబెట్టి ఇలా బాయిల్ చేస్తున్నామండి. కొద్దిగా పసుపు అండి. ఇక పచ్చిమిర్చి పీసెస్ 3 పచ్చిమిర్చిని కట్ చేసామండి. ఈ మెంతి కూర బాగా వాష్ చేసామండి. ఇవి కూడా యాడ్ చేస్తాము. మన కందిపప్పు ఈ విధంగా ఉడికిపోయిందండి, పచ్చిమిర్చి, మెంతి కూర, పసుపుతో. ఇక ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద సైజు టమాటా పీసెస్ అండి, ఉప్పు అండి, కారం అండి, ఒక 2 రేకులు చింతపండు అండి, అన్నీ యాడ్ చేసేసామండి. చూస్తున్నారు కదా. ఇక లో ఫ్లేమ్ మీద ఇలాగే కుక్ అవనిద్దామండి. చూస్తున్నారు కదండి, మన మేథి గిదాలు ఈ విధంగా కుక్ అవుతుందండి. అన్నీ యాడ్ చేసేసాం కదండి. టమాటా పీసెస్, చింతపండు, ఉప్పు, కారం అన్నీ మిక్స్ చేసేసి ఇక లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఇలాగే కుక్ అవనిద్దామండి. తర్వాత ఇక పోపు పెట్టేసేయటమేనండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మేము ఈ మెంతి కూర పప్పు తయారు చేస్తున్నామండి. తిలకించండి. చూస్తున్నారు కదండి, మన పోపు మసాలా కూడా రెడీ అయిపోయిందండి, కలర్ఫుల్గా. పప్పుని కూడా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసామండి. ఇక ఇందులో ఈ పప్పుని యాడ్ చేసేసామండి. చూస్తున్నారు కదా. మన మెంతి కూర పప్పు రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షెఫ్కా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.